చూడండి బేట, నేను మామిడి తోట కొయ్యి ఈ మామిడి చెట్టు నుండి ఎన్ని మామిడి పండ్లు తీసుకొచ్చినా 34 మామిడి పండ్లు తీసుకొచ్చిన. 34 ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు మామిడిపళ్ళు. ఓకేనా? మామిడిపళ్ళు ఈ 34 ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నా నేను? చూడండి అన్న, నా దగ్గర ఎంతమంది ఉన్నారు? 17 మంది ఉన్నారు. 17 మందికి నేను మామిడి పండ్లను ఒక్కొక్కటి ఇవ్వాలి. నా దగ్గర 34 ఉన్నాయి. ఒక్కొక్కటి మామిడిపండు వాళ్ళకి నేను ఇవ్వాలి. అంటే మనము ఏం చేస్తున్నాము? కూడికనా తీసివేతనా? వాళ్ళకి 17 ఇచ్చిన తర్వాత మన దగ్గర ఎన్ని మిగులుతాయో చూద్దాం. మనం మామిడిపండ్లు ఇందులో నుంచి 17 ఇచ్చేద్దాం. ఇచ్చినాక మన దగ్గర ఎన్ని మిగులుతాయో చూద్దాం. ఓకేనా? చూడండి అన్న, ఇదేమో 1ల స్థానము, ఇది 10ల స్థానం. ఓకేనా? ముందు మామిడిపండ్లు పెట్టుకుందాం మనం. చూడండి అన్న, ఫస్ట్ 34 మామిడిపండ్లు నేను తీసుకుంటున్నా. ఇవి 10 కదా, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. అన్నీ 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 అన్నీ నేను ఈ బుట్టలలో వేసుకుంటున్నా. చూద్దాం, ఇవి 4 ఉన్నాయి. 1 2 3 4. చూడండి, ఈ 10 తీసుకుంటున్నా నేను. ఈ 10 ఫస్ట్ బుట్టలు వేసేసిన మీకు ఇవ్వడానికని. కలిసినాయి కదమ్మా, ఇవి సరి చేయండి. ఈ 10 తీసుకుంటున్నాను అన్న. ఈ 10 కూడా ఇంకో బుట్టలు వేస్తున్నా. ఓకేనా? ఈ 10 ఇవ్వండి నాన్న, ఇవి కూడా 10 ఉన్నాయి కదా. ఈ 10 తీసుకుంటున్నాను. చూడండి 10. ఇక 4 ఉన్నాయి కదా, 4 పక్కకు పెట్టుకుంటా. ఈ 4 ఏమో 1లు. దాని అర్థం ఏంది? ఇగో 4 1లు. 1 3 4 1లు ఉన్నాయి నా దగ్గర. 3 ఏమో 10లు ఉన్నాయి. 3 10లు ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూసిండ్రా మీరు? కనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. చూడండి అన్న, 34 మామిడి పండ్లు ఉన్నాయి కదా. ఎంతమందికి ఇవ్వాలి నాన్న? మనము 17 మందికి. నేను 17 మందిని కూడా పెట్టుకుంటున్నా. చూడండి, ఈడు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా 7 మంది కావాలి కదా. చూడండి, 11 12 12 13 14 15 16 17. చూడండి జాగ్రత్తగా. 34 మామిడి పండ్లు. 10 20 30 31 32 33 34 మామిడి పండ్లు ఉన్నాయి. ఎంతమందికి ఇవ్వాలి నాన్న నేను? 10 11 12 13 14 15 16 17. 17 మందికి నేను ఇవ్వాలి. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ నేను ఏం చేయాలి? 1ల స్థానంలో ఎంత ఉంది? 4 ఉంది కదా. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. ఈ 4 ఎవరెవరికి వస్తాయో చూద్దాం. ఇగో ఈయనకి ఒక్కొక్కటి ఈయనకి ఇచ్చేద్దాం. ఒకటి ఈయనకి, ఒకటి ఈయనకి, ఒకటి ఈయనకి, ఒకటి ఈయనకి. మరి ఈ ముగ్గురికి కూడా కావాలి కదా. సరిపోయినాయా? అప్పుడు ఏం చేస్తాము? చూడండి, ఈయనకు మామిడిపండు వచ్చింది కాబట్టి ఈయన సంతోషంగా ఉన్నాడు. ఈయనకు మామిడిపండు వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నాడు ఈయన. ఓకేనా? ఈయన కూడా చూడండి, మామిడిపండు వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఓకేనా? ఇగో ఈయన కూడా హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళందరికీ ఒక్కొక్క మామిడిపండు వచ్చింది కదా. మామిడిపండు వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు నాన్న. వీళ్ళకి రాలేదు కదా. చూడండి వీళ్ళు ఎట్లున్నారో. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏడుస్తున్నారు. ఏడుపు ముఖం పెట్టి రాలేదని కదా. మరి వీళ్ళకి కూడా మనం మామిడిపండ్లు తేవాలి కదా. ఇక్కడ లేవు కదా. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇక్కడ నుంచి ఒక 10 అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ ఎన్ని 10లు ఉన్నాయి? 1 2 3. ఇక ఒక 10 అప్పు తెచ్చుకుంటున్నాను నేను ఇతలకి. మీరు వేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఒక 10 అప్పు తెచ్చుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని వచ్చినాయి? ఒక 10 అప్పు వచ్చింది. ఇది ఒక 10 అప్పు వచ్చింది. ఇందులో 10 ఉంటాయి కదా. ఇక్కడ 3 నుంచి ఒక 10 పోయింది. ఇక్కడ ఎన్ని మిగిలినాయి? ఇప్పుడు ఇంతకుముందు 3 ఉండే కదా, ఒకటి పోయింది. ఎన్ని మిగిలినాయి? ఇగో మీరు కొట్టేసి 2 వేసుకునేది ఇదే. 2 10లు ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 10 పెట్టేసేయండి. 10 పెట్టండి, వరుసగా పెట్టండి. చూడండి అన్న, 10 అప్పు తెచ్చుకున్నా కదా. ఆల్రెడీ మన దగ్గర 4 ఉన్నాయి కదా. ఇవి 1 2 3 4. ఎన్ని తెచ్చుకున్నాం అప్పు? 10.
చూడండి గీస్తున్నా 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 10 11 12 13 14 ఉన్నాయి. 14 ఉన్నాయి. 7 మందికి ఇయ్యలేమా? ఇప్పుడు ఇవ్వచ్చు. చూడండి ఇచ్చేద్దాం మరి. ఇగో ఇది ఈయనకి ఇచ్చేస్తున్నా, ఇది ఈయనకి ఇచ్చేసిన. ఈ మామిడిపండు ఈయనకు, ఈ మామిడిపండు ఈయనకు, ఈ మామిడిపండు ఇప్పుడు ఈయన మామిడిపండు వస్తుంది కదా, సంతోషంగా ఉండాలి కాబట్టి ఇది ఈయనకి ఇచ్చేసిన. ఈయనకు కూడా ఇప్పుడు సంతోషంగా ఉండాలి కాబట్టి ఆయన ఫీలింగ్ మార్చుదాం, ఈయనకి ఇచ్చేసినాం. ఇప్పుడు ఈయనకు కూడా మామిడిపండు వస్తుంది కదా, ఈయన బదులు సంతోషం ఫీలింగ్ది పెడదాం బొమ్మ. ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు. అవునా? ఇచ్చేసినామా? ఎన్ని ఇచ్చేసినాము? 1 2 3 4 5 6 7 ఇచ్చేసినాం. 7 ఇచ్చేసినామా? 7 కొట్టేద్దామా మరి? 1 2 3 4 5 6 7. ఎన్ని మిగిలినాయో చూడండి. 1 2 3 4 5 6 7. మరి 7 ఉన్నాయా లేవా చూడండి. ఎన్ని మిగిలినాయో చూడండి. 1 2 3 4 5 6 7. 7 మిగిలినాయి కదా నాన్న. ఇక్కడ వేస్తున్నా 7 నేను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 మందికి కూడా పంచాలి. 10 మంది ఉన్నారు కదా, మన దగ్గర 2 10లు ఉన్నాయి. ఈ 10 ఆల్రెడీ మాకు ఈ బుట్టల 10 పండ్లు ఉన్నాయని ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు వీళ్ళు. ఈ బుట్టలు ఉన్నాయని చూసిండ్రు, వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 10 వీళ్ళకి ఇచ్చేసిన. ఇంకా ఇక్కడ ఎన్ని మిగిలినాయి? ఎన్ని మిగిలినాయి? 10 మిగిలినాయి. ఎట్లా వచ్చిందో చూడండి. 10 అంటే ఇక్కడ దాని అర్థం చూడండి. 3 పోతే 2 10లు ఉన్నాయి కదా, 2 10లలో ఒక 10 వీళ్ళకి ఇచ్చేసిన. ఇప్పుడు ఇవి 2 కదా, 2ల నుంచి ఎన్ని తీసేయాలి మనము? 1 తీసేస్తే ఎన్ని మిగిలినాయి? 1 మిగిలింది బుట్ట. ఈ 1 ఇక్కడ వేస్తున్నా. 1 అంటే దాని అర్థం ఏంది? ఇది 10 అని. ఇవి 10, ఇవి 7, 17 మనకు ఆన్సరు మిగిలింది. అర్థమైందా? తీసివేద్దా. ఇక తప్పులు చేయొద్దు మీరు. ఓకేనా? వాళ్ళందరూ అందరికి మాడి పనులు వచ్చినాయి కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు 7 మంది హ్యాపీ ఉన్నారు. ఈడ 10 మంది కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ బుట్టలో పెట్టిన వాళ్ళ పండ్లు వాళ్ళకి. ఇంకా మన దగ్గర ఎన్ని మిగిలినాయి? ఇగో ఈ 10, 11, 12, 13, 14, 15, 16, 17 మిగిలినాయి. ఆ 17 ఇది. అర్థమైందా?